నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 18, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ తదియ తిథి నవంబర్ 17 ఆదివారం రాత్రి 11:27 నుండి నవంబర్ 18 సోమవారం రాత్రి 10:04 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం నవంబర్ 17 ఆదివారం రాత్రి 7:27 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం సిద్ధ సాయంత్రం 5:20 వరకు. తదుపరి సాధ్య కరణం వణిజ ఉదయం 7:58 వరకు. తదుపరి విష్టి రాత్రి 6:57 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 3:43 నుండి తెల్లవారితే 5:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 నుండి మధ్యాహ్నం 3:09 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:26 నుండి మధ్యాహ్నం 2:46 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:50 నుండి తెల్లవారితే 5:38 వరకు. అమృత గడియలు ఉదయం 9:07 నుండి ఉదయం 10:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, భరతుడికి తన రాకను తెలుపుటకు రాముడు ముందుగా ఎవరిని పంపెను? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, బి సుగ్రీవుడు, సి హనుమంతుడు. ఈ కింద ఆప్షన్లో ఏదైనా మీకు జవాబు తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అని ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్న, శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి ఎవరి అతిథి గృహం ఇచ్చెను? జవాబు అయితే రాముడే అండి. అంటే అతని అతిథి గృహాన్నే సుగ్రీవునికి ఇచ్చారన్నమాట. మరి మీరు ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 17వ రోజు అండి. కార్తీక పురాణం అన్ని వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి. మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. మరియు ఈరోజు నటి నయనతార మరియు నటి సాక్షి చౌదరి పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు అంటే 19వ తారీఖు మంగళవారం సంకటహార చతుర్థి అండి. మరి చవితి తిథి ఏ సమయం వరకు ఉంది, చంద్రోదయ సమయాలు, ఆర్గమిచ్చే సమయాలు, పూజా సమయాలు అన్ని వీడియో అప్లోడ్ చేసి పెట్టానండి నవంబర్ నెలకు సంబంధించి. మీరు ఏ జిల్లాలకు చెందినవారో కింద కామెంట్ చేసినట్లయితే మీ ప్రాంతానికి సంబంధించి చంద్రోదయ సమయం నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో. ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాం. ఈరోజు వివాహాలు చేయటానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయటానికి, అదేవిధంగా పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, మరియు పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, వాస్తు పూజలు చేసుకోవడానికి, అదేవిధంగా సత్యనామూర్తి వ్రతం కానీ రుద్రాభిషేకాలు కానీ చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి,
బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, సీమంతం చేయటానికి, విగ్రహ ప్రతిష్ఠ చేయటానికి మరియు ఉపనయనం చేయటానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, ఇళ్ల స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, లేదా అద్దె ఇళ్ళల్లో దిగడానికైనా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు బోర్లు వేయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.